హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను ఈరోజు శివలింగాభిషేకం వివిధ ఫలితాలు చదివాను. శివుడు అభిషేక ప్రియుడు కదా, ఆయనకి దేనితోని ఎలా అభిషేకం చేస్తే మనకి ఎలాంటి ఫలితాలు ఉంటాయి అనేది నేను చదివాను అన్నమాట. మీకు అది షేర్ చేస్తున్నాను. శివలింగాభిషేకం వివిధ ఫలితాలు. గరిక నీటితో శివాభిషేకము చేసిన నష్టమైన ద్రవ్యము తిరిగి పొందగలడు. నువ్వుల నూనెతో అభిషేకించిన అపమృత్యువు నశించగలదు. ఆవు పాల అభిషేకం సర్వ సౌఖ్యములను ప్రసాదించును. పెరుగుతో అభిషేకించిన బలము, ఆరోగ్యము, యశస్సు లభించును. ఆవు నేతితో అభిషేకించిన ఐశ్వర్య ప్రాప్తి కలుగును. చెరకు రసముతో అభిషేకించిన ధనవృద్ధి కలుగును. మెత్తని చక్కెరతో అభిషేకించిన దుఃఖనాశనము కలుగును. మారేడు బిల్వదల జలము చేత అభిషేకము చేసిన భోగభాగ్యములు లభించును. తేనెతో అభిషేకించిన తేజోవృద్ధి కలుగును. పుష్పోదకము చేత అభిషేకించిన భూలాభము కలుగును. చూసారా అండి, శివుడు అన్ని చిన్న చిన్న వాటికే ఆనందపడిపోయి మనకి అన్ని సుఖాలను అందజేస్తాడు. కొబ్బరి నీటితో అభిషేకము సకల సంపదలను కలిగించును. రుద్రాక్ష జలాభిషేకము సకల ఐశ్వర్యములనిచ్చును. భస్మాభిషేకం చేత మహాపాపాలు నశించును. గంధోదకము చేత అభిషేకించిన సత్పుత్ర ప్రాప్తి కలుగును. బంగారపు నీటితో అభిషేకము వలన ఘోర దారిద్ర్యమును నశించును. నీటితో అభిషేకించిన నష్టమైనవి తిరిగి లభించును. అన్నముతో అభిషేకించిన అధికార ప్రాప్తి, మోక్షము మరియు దీర్ఘాయువు లభించును. శివ పూజలో లింగార్చనకు ప్రత్యేక ప్రాధాన్యత కలదు. పెరుగు కలిపిన అన్నాన్ని మెత్తగా రుబ్బి దాంతో లింగాకారానికి లేపనంగా రాస్తారు. చూడటానికి చాలా అద్భుతంగా ఉంటుంది. మామిడి పళ్ళ రసముతో అభిషేకం చేస్తే దీర్ఘకాల వ్యాధులు నయమగును. కస్తూరి కలిపిన నీటితో అభిషేకం చేస్తే చక్రవర్తి యోగం కలుగును. పసుపు కలిపిన నీటితో అభిషేకం చేస్తే మంగళప్రదమగును, శుభకార్యాలు జరుగును. సర్వేషాం శాంతిర్భవతు. లోకా సమస్తా సుఖినో భవంతు. స్వామి అనుగ్రహ ప్రాప్తిరస్తు. స్వస్తి.